నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భస్రావం అంటే ఏంటి? అసలు గర్భస్రావం హార్మోన్ల లోపం వల్ల కారణమవుతోందా, లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు గర్భస్రావానికి కారణమవుతాయా? ఇలాంటి సమస్యలపై మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కిమ్స్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ నుంచి డాక్టర్ సింధూరా బండి గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. నమస్తే సింధూరా గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మ్యామ్, యాక్చువల్లీ మిస్క్యారేజ్ గర్భస్రావం లేదు అంటే రిపీటెడ్గా అయ్యే గర్భస్రావం, ఇవి రెండింటికి ఏమైనా సంబంధం ఉంటుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మిస్క్యారేజ్ అవ్వడం అనేది అంటే బిఫోర్ ద టర్మ్ ఫినిష్ అయిపోయేటప్పటికి బేబీ మన చేతికి వచ్చే లోపల బేబీ పడిపోవడం లాంటివి అవుతున్నప్పుడు అది మిస్క్యారేజ్ అంటాం. నా గర్భస్రావణం అంటే ఏంటంటే మాటకి మిస్క్యారేజెస్ ఇప్పుడు మోర్ దాన్ 2 వెంటనే అది కూడా కాన్సిక్యూటివ్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. లెస్ దాన్ 20 వీక్స్ అంటే ఐదో నెల లోపల బేబీ పడిపోవడం లాంటివి అవుతున్నప్పుడు దాన్ని గర్భస్రావణం అని అంటాం అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ కేటగరైజ్. అది ఒక మిస్క్యారేజ్ తో ఆగితే ఇట్ ఈస్ పర్లేదు, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ విల్ గో త్రూ అని అంటాం. 2-3 సార్లు 4గోసారి అలా అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ నార్మల్, సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అట్ ద అండర్లయింగ్ లెవెల్ అన్నది అర్థం అనమాట. ఓకే, సో ఇది జనరల్ మిస్క్యారేజ్. 5 వీక్స్ లోపల అయ్యే మిస్క్యారేజ్ ఏదైతే ఉంటుందో అది జనరల్ మిస్క్యారేజ్. లేదు ఇదే అంటే ఈ టైం స్పాన్ ఏదైతే ఉందో అది రిపీటెడ్ గా జరుగుతుంటే అది రికరెంట్. సో 20 వీక్స్ అంటే 5 నెలల లోపల మనకి మోర్ దాన్ 2 మిస్క్యారేజెస్ లాంటివి అవుతున్నాయి అంటే వెన్ ఐ సే మిస్క్యారేజ్ దట్ కెన్ బి ఎదర్ బేబీ బయటకి బ్లీడింగ్ అయ్యి పడిపోవడము ఆర్ హార్ట్ బీట్ లాంటివి ఆగిపోతుంటాయి. ఇప్పుడు 15 వీక్స్ అప్పుడు 16 వీక్స్ 4 నెలలు నిండే లోపలే మాకు బేబీ హార్ట్ బీట్ ఆగిపోయిందంట. అలాంటివన్నీ మాటమాటిక్ అవుతుంటే దట్ ఈస్ కమ్స్ అండర్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. సో మిస్క్యారేజెస్ మళ్ళీ అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని అంటాం అనమాట. సో అసలు బేసిక్ గా అసలు మిస్క్యారేజ్ అవ్వడానికి కారణాలు ఏమంటారు? సో రకరకాల కారణాలండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఉమెన్ సైడ్ నుండి తీసుకుంటే వాళ్ళ ఎగ్ దగ్గర నుండి ఎగ్ బాగుందా, స్పర్మ్ బాగుందా, లేదా రెండిటి నుండి ఫామ్ అయిన పిండంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆర్ గర్భసంచి లోపల ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల, ఆర్ గర్భసంచిలో స్పేస్ ఏమైనా లేకపోవడం వల్ల, ఇప్పుడు ఫైబ్రాయిడ్స్, అడినోమైసిస్, ఎండోమెట్రోసిస్ లాంటివి వింటూనే ఉన్నారు. సో వాటి వల్ల బేబీకి పెరగకపోవడానికి స్పేస్ ఏమైనా లేకపోవడం వల్ల మిస్క్యారేజెస్ అవుతున్నాయా, ఆర్ ఇన్ఫెక్షన్స్. ఎర్లీ మిస్క్యారేజెస్ అంటే లెస్ దాన్ 12 వీక్స్ లోపల అయితే దాన్ని ఎర్లీ మిస్క్యారేజెస్ అంటాం. 12 వీక్స్ దాటిన తర్వాత 20 వీక్స్ లోపల అవుతుందా అంటే దాన్ని లేట్ మిస్క్యారేజెస్ అని అంటాం అనమాట. సో కొన్నిసార్లు ఇప్పుడు సడన్గా మాకు సర్విక్స్ ఓపెన్ అయిపోయింది, గర్భం నుండి బేబీ తక్కువని పడిపోయింది అంటారు. సో యూజువల్గా ఇన్ఫెక్షన్స్ వల్ల ఇలాంటి మిస్క్యారేజెస్ లాంటివి అవుతాయి అనమాట. అండ్ ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలంటే బ్లడ్ సప్లై, కొన్నిసార్లు బ్లడ్ సప్లై లాంటివి సరిగ్గా అందవు. పెరిగే బేబీకి కావాల్సినంత ఫుడ్ అండ్ బ్లడ్ సప్లై అందాలి. అలా అందకపోవడం వల్ల కూడా సమ్ టైమ్స్ మిస్క్యారేజ్ లాంటివి, బేబీ హార్ట్ బీట్స్ ఆగిపోవడం లాంటివి అవుతాయి. అండ్ ఇమ్యూనలాజికల్ కాజెస్ అంటాం. ఈ మధ్యకాలంలో థైరాయిడ్, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అని వింటూనే ఉన్నాం. ఇలాంటివి ఏంటంటే అసలు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రానికుండా ఆపుతాయి, ఒకవేళ వస్తే ఆ బేబీని పెరగనీయకుండా ఆపేస్తాయి, ఆర్ లేటర్ ఆన్ ఆ బేబీకి ఎన్వైరన్మెంట్ అంటాం కదా, పెరగడానికి బేబీకి కావాల్సిన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయవు. సో వీటన్ని కారణాల వల్ల బేబీ విల్ నాట్ గ్రో. సో దట్ దీస్ ఆర్ ద కాజెస్ అండి, కొన్ని కాజెస్ ఇవి. ఓకే, సో ఫస్ట్ అంటే ఇప్పుడు జనరల్ మిస్క్యారేజ్, ఇప్పుడు మీరు అన్న ఇనీషియల్ స్టేజెస్లో మిస్క్యారేజ్ అయితే చిన్న మెడికేషన్స్తో లేకపోతే కొన్ని ప్రికాషన్స్తో మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు, ఆర్ ఎల్స్ వాళ్ళు హెల్దీగా ఉంటాయి. ఇన్ కేస్ మీరు చెప్పినట్లు రికరెంట్గా ఇట్లా మిస్క్యారేజ్ అవుతూ ఉన్నాయి అంటే దాన్ని ఎలా ఎగ్జామిన్ చేస్తాం, ఎట్లా ఆ ప్రాబ్లం పట్టుకుంటాం? డెఫినెట్లీ. ఇప్పుడు నేచర్లో మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ షుడ్ బి సుపీరియర్ టు అస్. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటున్నాం. సో ఎప్పుడైతే నేచర్లో అది సరిగ్గా లేదు అన్నప్పుడు మన బాడీ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్. సో సమ్ ఆఫ్ ద మిస్క్యారేజెస్ ఇట్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మనకి. అఫ్ కోర్స్ అంటే గిల్ట్లోకి అయ్యే నాకెందుకు అవుతుంది అని కాకుండా దిస్ ఈస్ వన్ వే టు లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు బేబీ చేతికి వచ్చినప్పుడు యూ షుడ్ హ్యావ్ ఎ హ్యాపీ హెల్దీ చైల్డ్. ఎప్పుడైనా బేబీ సరిగ్గా ఉండకపోదు అన్నప్పుడు 90% ఆఫ్ ద టైమ్ గాడ్ విల్ హెల్ప్ యూ అండ్ యూ నో నేచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కానీ సమ్ టైమ్స్ లైక్ మనం ఎలా అయితే లూప్ హోల్స్ తెలుసుకుంటూ ఉంటామో నేచర్ ఆల్సో ఫైండ్స్ లూప్ హోల్స్. సో కొన్ని మిస్ అయ్యి ముందుకెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ హెస్ కమ్. ఇప్పుడు ఐవీఎఫ్ లాంటి ప్రెగ్నెన్సీస్లో ఏం చేస్తామంటే ఒకవేళ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ 60 to 70% ఆఫ్ ద ఎర్లీ మిస్క్యారేజెస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద జెనెటిక్ కాజెస్. అది మదర్ నుండి వచ్చే ఎగ్ ద్వారా అవ్వచ్చు, లేదా ఫాదర్ నుండి వచ్చే స్పర్మ్ ద్వారా అవ్వచ్చు, ఆర్ ఇవి రెండు బాగున్నా కూడా ఫామ్ అయిన బేబీ కూడా అన్యూప్లాయిడ్స్ అంటాం. క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు అలాంటి ప్రెగ్నెన్సీస్ ముందుకెళ్ళవు.
వీటిని మనం ఓవర్కమ్ చేయడానికి ఐవీఎఫ్లో ప్రీ జెనెటిక్ అనాలిసిస్ అని ఉంటుంది, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ యాన్యూప్లాయిడిస్. అలా ఉన్నప్పుడు మనం ముందుగానే చెక్ చేసుకుని వెళ్ళొచ్చు. నువ్వు ప్రతి ఒక్కరికి చేస్తామా ఇది అంటే కాదు. ఫర్ యంగర్ కపుల్ దిస్ రిస్క్ ఇస్ వెరీ వెరీ లెస్. 35 అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు మామూలుగా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వచ్చా కూడా మిస్క్యారేజెస్ రేట్ ఎక్కువ. ఎందుకు అంటే దిస్ ఈస్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్. నా నెక్స్ట్ కమ్స్ ప్రాబబ్లీ ఒకసారి పిండం ఫామ్ అయినాక అది అతుక్కోవాలి యూట్రస్ లోపల. యూట్రస్ లోపల ఎప్పుడైనా కూడా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉన్నా అది అతుక్కోనివ్వదు. సో అప్పుడు ఏంటంటే అర్లీ మిస్క్యారేజెస్ అంటాం, బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్. అంటే మన కిట్లో పాజిటివ్ వస్తుంది కానీ స్కాన్లో ఏమీ కనపడదు. సో దిస్ ఇస్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్. ఈ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే న్యాచురల్గా నార్మల్గా ఉన్నప్పుడు ఒక 1 day డిలే 2 day డిలేలో పీరియడ్ వస్తుంది. యూ వాంట్ ఈవెన్ నో యువర్ ప్రెగ్నెంట్. ట్రీట్మెంట్స్కి వెళ్తున్న వాళ్ళు ఏంటంటే మనం వీ కీప్ ఏ వెరీ క్లోజ్ వాచ్. సో మనం చెక్ చేస్తుంటాం కాబట్టి మనకు తెలిసి వస్తుంది ఇవి. సో దిస్ ఈస్ వన్ అర్లీ మిస్క్యారేజెస్కి ఇవి కారణాలు. నా థైరాయిడ్ అలా ఉన్నప్పుడు ఆర్ అబ్నార్మల్ డయాబెటీస్ మెలిటస్ అంటే షుగర్ అలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే యాంటీబాడీస్ ఉండడం వల్ల ఆ బేబీని అతుక్కోనివ్వకుండా చేస్తుంది. ఒకవేళ అతుక్కున్నా కూడా పెరగనివ్వదు. సో అలాంటప్పుడు అగైన్ రికరెంట్ మిస్క్యారేజెస్ మాటమాటికి, బికాస్ ఆ ప్రాబ్లం అనేది కరెక్ట్ అవ్వట్లేదు. సో మాటమాటికి మిస్క్యారేజెస్ అవుతాయి. సో ఇట్లా ఒక్కొక్కటి వెతుకుతూ వెళ్తాం. ఎగ్దా, స్పర్మ్దా, యుట్రస్దా, లేదా బ్లడ్ సప్లయా, ఇవన్నీ లేకపోతే ఇమ్యూనలాజికల్ కాజెసా, మన ప్రాబ్లం ఏంటా అని తెలిసినప్పుడు సొల్యూషన్ వెతకడం ఈజ్ వెరీ ఈజీ. సో న్యూ టర్మ్ ఏంటంటే జనరల్గా ఉండే అంటే ఎవరికైనా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలిసిన విషయం ఏంటంటే వన్స్ స్పర్మ్ లోపలికి వెళ్ళిపోయింది అంటే ఎవ్రీథింగ్ విల్ బి టేక్ కేర్ బై మదర్స్ హెల్త్ అని అనుకుంటారు. బట్ యూ హ్యావ్ సెడ్ దట్ స్పర్మ్ ఆల్సో ప్లేస్ అ కీ రోల్. సో ఇది ఒక న్యూ టర్మ్. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ బిహైండ్ దట్? సో ప్రెగ్నెన్సీ రావడానికి అఫ్ కోర్స్ మనం ఎప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ బ్లేమ్ చేస్తాం. ఎందుకంటే ఎగ్స్ అమ్మాయిలు ఏంటంటే ఒక రిజర్వ్తో పుడతారు, ఎగ్ రిజర్వ్. ఆ లైఫ్ టైంకి దట్ ఈస్ ద రిజర్వ్. దాన్ని పెంచుకోవడం అనేది ఉండదు. ఓన్లీ నెల వాడుకొని అయిపోగొట్టుకోవడమే. ఎప్పుడైతే రిజర్వ్ అంతా అయిపోతుందో దాన్ని మెనోపాజ్ అంటాం. సో ఎగ్స్ తక్కువ ఉండడం వల్ల, తక్కువ అయిపోవడం వల్ల ఎప్పుడు ఎగ్దే ప్రాబ్లం అంటాం. కానీ ఇప్పుడు చప్పట్లు కొట్టాలి అంటే 2 చేతులు కావాలి. సో ఎగ్ ఎంత రెస్పాన్సిబిలిటీనో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ స్పర్మ్. ఇవి 2 ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయ్యే బేబీ షుడ్ బి వెరీ వెల్. నువ్వు ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ అండ్ ఆల్ ఇట్స్ కమ్ అప్. సో 25% ఆఫ్ ద టైమ్ ఇప్పుడు స్మోకింగ్ చేయడం వల్ల ఆర్ లైఫ్ స్టైల్ బాగాలేనందువలన మేల్ ఎస్పెషలీ మగవాళ్ళది. సో స్పర్మ్ ఆల్సో ప్లేస్ అన్ ఈక్వల్ రోల్. ఈ హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఆర్ తొందరగా మిస్క్యారేజెస్, డెలివరీస్ తొందరగా అవ్వడం, ఇవన్నీ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ టు ద స్పర్మ్ నౌ. ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ పైన obviously impacts. Yes. So most of the people doesn't know this. They don't know. Pregnancy రావడం అమ్మాయిల బాధ్యత అయితే ప్రెగ్నెన్సీ నిలబెట్టడం is again the male sperm responsibility also. Yeah. So ఇప్పుడు మీరు అన్నారు ఇందాక స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఇవి ఎంతవరకు మేల్ స్పర్మ్ ని ఎఫెక్ట్ చేస్తాయో, కొంతమంది అంటే ఇవాళ రేపు లైఫ్ స్టైల్ మారిపోయింది, సో ఫీమేల్ కూడా తీసుకుంటున్నారు, అది ఎంతవరకు ఎగ్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి? ఓకే, సో ఎనీథింగ్ ఇవన్నీ టాక్సిన్స్. ఇప్పుడు మన బాడీ ఏంటంటే మన పిల్లలు ఎలా ముఖ్యమో, ఫర్ ద బాడీ, ఫర్ అవర్ బ్రెయిన్ వీఆర్ ద కిడ్స్. సో మనల్ని ఫస్ట్ చూసుకుంటుంది అది. ఎప్పుడైతే ఎన్వైరన్మెంట్ కరెక్ట్గా ఉండదో సిస్టమ్ విల్ షట్ డౌన్. సో రిప్రొడక్షన్ అనేది సరిగ్గా రాదు. సో అక్కడ ఏంటంటే ఫామ్ అవుతున్న ఎగ్ కరెక్ట్గా ఫామ్ కాదు, స్పర్మ్ కూడా ప్రొడక్షన్ అవుతుంటుంది. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి అబ్బాయిలకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది అవుతూ ఉంటుంది. ఆ ప్రొడక్షన్ సరిగ్గా కాదు. కౌంట్ బాగున్నా కూడా, స్పర్మ్ చూడడానికి బాగున్నా కూడా అది దాని ఫంక్షన్ చేయలేకపోతుంది. ఇప్పుడు ఎగ్గులు మీట్ అయినప్పుడు ఎగ్గులోకి దూసుకొని వెళ్ళాలి స్పర్మ్. సో ఆ ప్రాసెస్ని చేయలేకపోతుంది. సో వీళ్ళలో డిఎఫ్ఐ అంటాం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉండడం వల్ల అగైన్ మిస్క్యారేజెస్ ఆర్ మోర్ కామన్. సో అన్నీ బాగుంటాయి, దీస్ ఆర్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్. అమ్మాయి ఏజ్ చిన్న ఏజ్ వయసు, అమ్మాయి ఎగ్ బాగుంటుంది, దేర్ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ గుడ్. హస్బెండ్ స్పర్మ్ like they also may not have habits always, smoking, drinking లాంటివే కాదు, because of the stress also their normal looking sperms are also under a lot of stress. సో ఎప్పుడైతే స్ట్రెస్ లో ఉంటాం సరిగ్గా ఫంక్షన్ చేయలేం. సేమ్ థింగ్ అప్లైస్ టు బోత్ ఎగ్ అండ్ స్పర్మ్ ఆల్సో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము ఈ స్ట్రెస్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, దట్ ఈస్ ఆల్సో ద మోస్ట్ కామన్ థింగ్ నవ్ డేస్ వీఆర్ ఫేసింగ్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకపోయినప్పటికీ స్ట్రెస్ ఆర్ ఈ ఇంబ్యాలెన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుందా మిస్క్యారేజెస్కి? డెఫినెట్లీ. లైక్ ఐ సెడ్, ప్రొడక్షన్ ఎగ్ సరిగ్గా ఫామ్ కాదు, స్పర్మ్ సరిగ్గా ఫామ్ కాదు. ఎప్పుడైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో ఆ ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళదు. సో ఇదేంటంటే ఇది రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్లోకి రాదు, బికాజ్ దేర్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్.
సో లాట్ ఆఫ్ టైం మనం అన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాం, ఎగ్ కారణమా, స్పర్మ్ కారణమా, యుట్రస్ కారణమా, ఆర్ బ్లడ్ సప్లై ఏమైనా కారణమా, ఆర్ ఇమ్యూనలాజికల్ కారణాలా అని మొత్తం ఎతుకుతాం. అన్ని నార్మల్ ఉన్నా కూడా దిస్ కుడ్ బి ద రీజన్, ద స్ట్రెస్ కుడ్ బి ద రీజన్ వై యు ఆర్ నాట్ ఫాలింగ్ ప్రెగ్నెంట్. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్క్యారేజెస్ రేట్ ఆర్ హైయర్. యాజ్ యూ సెడ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో బేసిక్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక మనం కొన్ని టెస్టులు చేస్తారు డాక్టర్స్. సో ఆ టెస్టుల్లో జనరల్గా డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ కనిపిస్తూ ఉంటుంది. చాలామంది లేడీస్ అంటూ ఉంటారు మాకు ఇది వరకు లేదు ఇప్పుడు వచ్చింది, అండ్ ఆఫ్టర్ డెలివరీ ఆల్సో దే కీప్ ఆన్ కంప్లైనింగ్ నాకు ప్రెగ్నెన్సీలో వచ్చింది అంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? సో నార్మల్ జనరల్ పాపులేషన్లో వెన్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయకపోతున్నప్పుడు థైరాయిడ్ అప్ టు 4 ఈజ్ నార్మల్. ప్రెగ్నెన్సీకి స్పెసిఫిక్గా ట్రై చేస్తున్నప్పుడు వీ ఆస్క్ ఇట్ లైక్ యూనో ఎక్కువ కరెక్షన్, ఓవర్ కరెక్షన్ చేస్తాం. సో లెస్ దాన్ 2.5 ఉండాలి అని చెప్తాం. సో ఇదేంటంటే థైరాయిడ్ ఎట్లా అంటే ఇట్స్ లైక్ ప్రైమ్ మినిస్టర్. సో అది మిగతావన్నీ బాగా ఫంక్షన్ చేయాలంటే అది కరెక్ట్గా ఉండాలి ఫస్ట్. సో ఫస్ట్ థింగ్ దట్ అఫెక్ట్స్ ఇస్ ద థైరాయిడ్. సో అందుకనే థైరాయిడ్ చెక్ చేస్తాం. ఈ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో థైరాయిడ్ ఎక్కువ కావచ్చు, తగ్గు కావచ్చు, ఆర్ సమ్టైమ్స్ యాంటీ-TPO యాంటీబాడీస్ అంటాం. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే ప్రెగ్నెన్సీ ఆ బేబీ అతుక్కోవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇట్ విల్ నాట్ అలౌ దట్ బేబీ టు ఇంప్లాంట్ అయినా కూడా మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ అవుతుంది. లైక్ ఐ సైడ్ ఎనీథింగ్ అబ్నార్మల్ దట్ విల్ నాట్ సర్వైవ్ ఇన్ ఫ్యూచర్ అన్నవి మిస్క్యారేజెస్ అవుతాయి. సో దిస్ ఇస్ హౌ వి లుక్ ఎట్ ఈచ్ పాయింట్. ఓకే మ్యామ్. సో మనతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు శ్రీకాకుళం నుంచి. వీరేంద్ర గారు నమస్తే అండి. వీరేంద్ర గారు నమస్తే అండి. ఓకే వీరేంద్ర గారు, మనతో పాటు డాక్టర్ సింధూరా గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. ఓకే వినిపిస్తుంది, చెప్పండి వీరేంద్ర గారు, మీరు చెప్పండి. అదే మా అన్నట్టు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే దానికి సొల్యూషన్ దొరకట్లేదు మేడం గారు. అది ఒకవేళ శ్రీకాకుళంలో మిమ్మల్ని కలవాలంటే ఎక్కడికి రావాలి మేడం? ఓకే, సో నేను హైదరాబాద్లో ఉంటానండి. ఐ థింక్ నంబర్ ఈస్ బీయింగ్ డిస్ప్లేడ్ మన స్క్రీన్ పైన. మీ అంటే ఏజ్ ఎంత ఉంటుంది అన్నది చూసుకుంటే దాన్ని బట్టి యంగర్ ఏజ్ గ్రూప్ అనుకోండి, ప్రాబబ్లీ ఏముందా అనేది ఒక కౌన్సిలింగ్ చేసుకొని మనం ఎక్కడ అసలు ప్రాబ్లం ఏంటో అని తెలిస్తే సొల్యూషన్ ఎతకడం ఈజీ అగైన్. సో ఒక్కసారి ఇఫ్ యూ కమ్ డౌన్ అండి మొత్తం డీటెయిల్డ్గా ఎవాల్యుయేషన్ చేసుకొని చూద్దాం అసలు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లాంటివి అసలు అవసరమా లేదా అన్నది కూడా మనకు తెలుస్తుంది. సో మ్యామ్ శ్రీకాకుళంలో ఎక్కడైనా వాళ్ళు కన్సల్ట్ చేయడానికి ఏమైనా సజెస్ట్ చేస్తారా? కనుక్కుంటానండి. ఐఎమ్ నాట్ రియలీ షూర్ బట్ కనుక్కుంటాను మీకోసం. ఓకే డన్. సో ఇప్పుడు కాలర్ చెప్పినట్లు 7 years అయిపోయింది, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎగ్జామిన్ కావట్లేదు. సో అలాంటి వాటికి సో అంటే ఏ లెవెల్లో కారణం ఉందా అనేది చూసుకుంటాం. నాట్ మీ గురించి అని కాదు, ఇన్ జనరల్గా చెప్తాను. సో చాలాసార్లు ఏంటంటే మా దగ్గరకు వచ్చినప్పుడు అసలు హస్బెండ్ అండ్ వైఫ్ కలవకపోవడమే మోస్ట్ ఆఫ్ ద టైం కారణం ఉంటుంది. సో దానికి ఏంటంటే అసలు ఎవాల్యుయేట్ చేస్తాం, ఎందుకు కలవలేకపోతున్నారు, వర్క్ వల్ల కలవలేకపోతున్నారా, ఆర్ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు అమ్మాయికి ఏమైనా నొప్పి ఉందా, ఆర్ అబ్బాయి ఏమైనా ఇంటర్ కోర్స్ చేయలేకపోతున్నారా, ఈ కారణాలు చెక్ చేసుకున్నాం. ఇవి రూల్ అవుట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ యువర్ లైఫ్ స్టైల్. బేసిక్ థింగ్స్ లైఫ్ స్టైల్లోకి వెళ్తాం. లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీ వర్క్ ప్యాటర్న్ ఉంది, మీరు ఎంత స్ట్రెస్లో ఉన్నారని. దెన్ కమ్స్ ఏమైనా లైక్ ఏమైనా యుట్రస్ లోపల ట్యూబ్స్ ఏమైనా సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదా, యుట్రస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఆర్ యుట్రస్లో ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలా ముందుకు వెళ్తాం. ఇవి క్లియర్ అయిపోయిన తర్వాత అన్నీ బాగున్నా కూడా స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇంట్లో ఏమైనా ఈ ప్రీవియస్ ఫ్యామిలీస్లో ఏమైనా మిస్క్యారేజెస్ లాంటి హిస్టరీస్ ఉన్నాయా, అబ్నార్మల్ బేబీస్ అంటాం. ఇప్పుడు మేనరికంలో మనకి జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లాంటివి కారణం. సో అలాంటివి ఏమైనా ఉన్నాయంటే జెనెటిక్ కౌన్సిలింగ్ లాంటివి చేసుకుంటాం. చేసుకుని దెన్ వీ కమ్ టు ద సోర్స్, దెన్ వీ స్టార్ట్ ద ట్రీట్మెంట్స్. సో న్యాచురల్ సైకిల్ ట్రాకింగ్ అంటాం, న్యాచురల్గా చేసి చూస్తాం. అది ఎవరికి, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఆల్రెడీ 7 years మ్యారేజ్ అయింది, యాక్టివ్గా ఇంటర్ కోర్స్ అన్ని చేస్తున్నారు, అండ్ ఎలాంటి ఇబ్బందులు లేవు అన్న వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా స్ట్రైట్ అవే ట్రీట్మెంట్లోకి వెళ్తాం. బికాస్ హ్యావింగ్ ఎ చైల్డ్ ఎట్ ద రైట్ టైమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. 40-45కి వెన్ యూ హ్యావ్ ఎ చైల్డ్, వెన్ విల్ యూ ఎంజాయ్ ద చైల్డ్హుడ్. సో అందుకని ఈ ట్రీట్మెంట్ ప్లాన్స్ అన్ని రావడం. సో న్యాచురల్ గా ప్రాబబ్లీ వన్ ఆఫ్ దీస్ డేస్ వెన్ యూర్ ట్యూబ్స్, ఎగ్, స్పర్మ్ బాగుంటే యూ విల్ ఫాల్ ప్రెగ్నెంట్. కానీ మనకు కావాల్సిన టైంలో ప్రెగ్నెన్సీ రావడం ఈజ్ ఇంపార్టెంట్. సో యాజ్ వీ వర్ డిస్కసింగ్ థైరాయిడ్ అనేది ఇంపాక్ట్ ఎంత ఉంటుందని, సేమ్ ఇంపాక్ట్ డస్ ఇట్ డయాబెటీస్ ఆల్సో గివ్స్? అంటే ఎగ్జామిన్ చేశాక
ఇఫ్ పేషెంట్ ఈస్ డయాగ్నోస్డ్ విత్ బోత్ థైరాయిడ్ అండ్ డయాబెటీస్, సో వాళ్ళకి అంటే మెడికేషన్లో చేంజెస్ ఉంటాయా, వాళ్ళకి బేబీ గ్రోత్ అయినాక కూడా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ డయాబెటీస్ ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని రమ్మంటాం. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ వచ్చినంత మాత్రం అయిపోదు. ఆ ప్రెగ్నెన్సీ 9 నెలలు మోసి దెన్ యూ షుడ్ ఎండ్ అప్ విత్ ఎ చైల్డ్ ఇన్ యోర్ హ్యాండ్. దట్ ఈస్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఫర్టిలిటీ ఆర్ హ్యావింగ్ ఎ చైల్డ్. సో డయాబెటీస్ ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో ఎంత అఫెక్ట్ చేస్తుందో లేటర్ ఆన్ ప్రెగ్నెన్సీస్లో కూడా ఈక్వల్గా అలాగే అఫెక్ట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే బేబీస్ సైజ్ బాగా పెరిగిపోతారు డయాబెటీస్లో. నార్మల్గా ఇప్పుడు మన బాడీ సైజ్కి మనం ఎంతవరకు మోయగలుగుతామో నేచర్ ఆల్సో డిజైన్ సచ్ అవే. ఇప్పుడు ఉండాల్సిన దానికన్నా బేబీ పెద్ద సైజ్ ఉందనుకోండి, తొందరగా డెలివరీ అయిపోవడం ఛాన్స్ ఉంటుంది. అండ్ నార్మల్ డెలివరీ కాకపోవడానికి కారణం కూడా అది కావచ్చు అప్పుడు అలాంటి టైంలో. అనదర్ రీజన్ ఈస్ బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్. ఇన్ఫెక్షన్ ఎప్పుడున్నా కూడా దట్ ఈస్ నాట్ ఎ రైట్ ఎన్వైరన్మెంట్ ఫర్ ద బేబీ టు గ్రో. సో అలాంటి టైంలో అగైన్ మిస్క్యారేజెస్, అంటే ఆ బేబీని లోపల పెట్టడానికి ఒప్పుకోదు. లైక్ ఐ సెడ్, ఫర్ యువర్ బ్రెయిన్ యు ఆర్ ద బేబీ, మిమ్మల్ని ఫస్ట్ చూసుకుంటుంది. సో ఆ బేబీని బయటకు తోసేస్తుంది. సో ఇట్లా ఎక్స్ట్రీమ్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ వీ ఆల్వేస్ టెల్ యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మెడికల్ మోడిఫికేషన్స్ కూడా చెప్తాం. మందులు ఆర్ ఎనీ డే టెంపరీ, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్ ద డైట్. ఆ డైట్లోకి రావడానికి మందులు కొంచెం హెల్ప్ తీసుకుంటాం. సో యాజ్ ఎ సెడ్ ఇందాక చాలా మంది మాకు ప్రెగ్నెన్సీలోనే డయాబెటీస్ అండ్ థైరాయిడ్ వచ్చినాయి అంటారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ? సో లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా, మేడం మాకు ఇంట్లో చెప్పారు మేము ఎక్కువ నడిచినా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా బేబీ పడిపోతుంది అని అంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. ఇట్స్ ఎ మిత్. ఇదేంటంటే ఎంత యాక్టివ్గా ఉంటే అంత స్ట్రాంగ్, అంత ప్రెగ్నెన్సీ యాక్టివ్గా యూ విల్ బీ ఏబుల్ టు కీప్ అప్ ద ప్రెగ్నెన్సీ అండ్ డెలివర్ ద బేబీ న్యాచురల్ నార్మలీ. సో కూర్చోవడం వల్ల ఎక్కువ తినేయడం వల్ల యూ హ్యావ్ డయాబెటీస్ లాంటివి వస్తాయి బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. అండ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్లో కూడా యూ డూ హ్యావ్ డయాబెటీస్. సో డయాబెటీస్ జస్ట్ స్వీట్లు తినడం వల్ల రాదు. ఇట్ ఈస్ ద స్ట్రెస్ అండ్ హౌ యూర్ మేనేజింగ్ ద స్ట్రెస్ అనేది ఇంపార్టెంట్. సో యువర్ బాడీ షోస్ ఇట్ ఇన్ ద వేస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ దట్ ఈస్ డయాబెటీస్. ఓకే. సో ఇప్పుడు మనం చాలా కారణాలు మాట్లాడుకున్నాము మిస్క్యారేజెస్కి, రికరెంట్ మిస్క్యారేజెస్కి. సో బేసిక్గా అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు మిస్క్యారేజ్ అవ్వాలి అని, ఎవరు కోరుకోరు, ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఇనీషియల్ స్టేజెస్లోనే మిస్క్యారేజ్ అవ్వకుండా ఎలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు అంటారు? సో లైక్ ఐ సెడ్, ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యంగర్ కపుల్లో మిస్క్యారేజ్ అవుతుంది అంటే ఒక మిస్క్యారేజ్ ఇస్ యాక్సెప్టబుల్. 2, 3, 4 అవుతున్నాయంటే దర్ సంథింగ్ రాంగ్. కొంచెం లేటర్ ఆన్ 35 తర్వాత మిస్క్యారేజెస్ అవుతున్నాయంటే మోస్ట్ ఆఫ్ ద కామనెస్ట్ అబ్నార్మాలిటీస్ ఆర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే జెనెటిక్ అసెస్మెంట్ లాంటివి చేసుకొని ముందుకెళ్తాం. సో వాట్ వీ టెల్ ఇస్, ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వెన్ డూ యూ చెక్ అంటే ఇమీడియట్లీ పీరియడ్ మిస్ అయిన వెంటనే అదే రోజు చెక్ చేసుకోమంటాం. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్, ఇఫ్ యూ హ్యావ్ ఎ టెండెన్సీ ఆఫ్ మిస్క్యారేజెస్ బిఫోర్, యూ ఇమీడియట్లీ సీ ద డాక్టర్. లేదా వెన్ యూఆర్ ప్లానింగ్ యువర్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ బిఫోర్ యువర్ ఓవులేషన్ లాంటివి అవ్వకముందే వీ స్టార్ట్ యూ ఆన్ ద మెడికేషన్స్ సో దట్ ఆ బేబీకి ఆ బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆ బేబీ కంటిన్యూ కావడానికి. ఇప్పుడు హార్మోన్స్ అన్నారు మీరు ఇందాక, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు ఏంటంటే ఓవులేషన్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ ఉంటుంది సిస్టంలో. ఈ ప్రొజెస్ట్రాన్ ఏంటంటే ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా ఆ ప్రెగ్నెన్సీ మెయింటైన్ కాకుండా మిస్క్యారేజ్ లాంటివి అవుతాయి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వీ గివ్ ప్రెప్ దెమ్ బిఫోర్, బేబీని ఇంకా ఫామ్ కాకముందే ఇవన్నీ స్టార్ట్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రొఫైల్ వీ డిసైడ్ ఏ మందు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంతసేపు పెట్టాలి. ఓకే. సో బేసిక్గా అంటే జనరల్గా మనం అంటే మీ దగ్గర చెకప్కి వచ్చినప్పుడు ఈ హెరిడిటరీ ఏదైతే ఉంటుందో అది ఇనిషియల్ స్టేజెస్లో అడగలేం, అంటే జనరల్గా అడగరు కదా మ్యామ్. సో అది ఎట్లా ఎగ్జామిన్ చేయొచ్చు అంటారు? సో వీ బీయింగ్ ఇన్ ఫర్టిలిటీ వీ డూ ఆస్క్ ఆల్ దీస్. ఇంట్లో ఎవరికైనా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మేనరికమ్మా, ఇంట్లో ఏమైనా అబ్నార్మల్ బేబీస్ లాంటివి ఉన్నారని అడుగుతాం. వెన్ యూ డోంట్ హ్యావ్, దెర్ ఈస్ వెరీ వెరీ మినిమల్ స్మాల్ రిస్క్ ఆఫ్ హ్యావింగ్ అబ్నార్మల్ బేబీస్ నౌ. సో అలాంటప్పుడు వీ టేక్ ఎ రిస్క్ అండ్ గో అహెడ్. అదే ఇప్పుడు కొంచెం 35 అమ్మాయిలు ఎస్పెషల్లీ మోర్ దాన్ 35, మగవాళ్ళు మోర్ దాన్ 45 ఆర్ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అబ్నార్మల్ బేబీస్ అనేవి చాలా కామన్. వీళ్ళకి ఏంటంటే ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అన్నది వీ ఆఫర్ దెమ్. సో పిండం ఫామ్ అయిన వెంటనే కొన్ని సెల్స్ మనం తీసి టెస్టింగ్కి పంపించుకుంటాం, చూసి దీంట్లో నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్నాయా లేదా. వెన్ ఐ సే నార్మల్ క్రోమోజోమ్స్, ప్రతి ఒక్కరికి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. వీటిలో ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నదా అని చూసుకుంటాం. ఎక్కువ తక్కువ ఉన్న ఎంబ్రియోస్ని పక్కన పెట్టేసి నార్మల్ ఎంబ్రియోస్ని మనం వేసుకుంటాం. దాంతో your pregnancy continues and chances of having a live child is higher. ఓకే. సో అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా ఫేస్ చేస్తూ మిస్క్యారేజెస్ ఏమీ లేకుండా ముందుకు వెళ్ళాలంటే అసలు బేసిక్గా ఎలాంటి, అంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని, బట్ ఇవాళ రేపు అది
డెఫినెట్లీ నాట్ పాసిబుల్. సో అంటే ఇప్పుడు ఉన్న చికిత్సలో కూడా అలాంటి ఈ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా కూడా చికిత్స విధానం వచ్చిందంటారా? డెఫినెట్లీ అండి. అమ్మాయిలకి నెల నెల ఎగ్ అనేది మారుతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ యూ గెట్ ఎ న్యూ ఎగ్. మగవాళ్ళకి కూడా ఎవ్రీ మంత్ కాదు కానీ వీళ్ళకి 3 monthsకి ఒక్కసారి వాళ్ళ స్పర్మ్స్ అనేది ప్రొడక్షన్ మారుతూ ఉంటుంది. సో యూజువల్గా వాట్ వీ టెల్ ఇస్ ఒక స్పర్మ్ మారడం కానీ ఆర్ మన ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ మినిమం 3 months. ఏది స్టార్ట్ చేసినా కూడా కొత్తది ఇట్ టేక్స్ 3 months ఫర్ ఇట్ టు సెటిల్ ఇన్ యువర్ సిస్టమ్. సో అందుకని లైఫ్ స్టైల్ ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు టైం ఉంది అంటే వీ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ బిఫోర్. అన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని కరెక్ట్ హెడ్ స్పేస్లో ఉన్నారా లేదా చెక్ చేసుకొని వీ స్టార్ట్ యువర్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా 100% ఏం కాదు. సో ఈవెన్ విత్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ దెర్ ఈజ్ ఓన్లీ IVF అయినా కూడా 40 to 60% సక్సెస్ రేట్, IUIs అయినా కూడా 15 to 20%. సో దెర్ ఈజ్ నో 100%. మీరు ఈ పర్సంటేజెస్లో ఉండాలంటే మనం మన చేతిలో కంట్రోల్ ఉన్నంత వరకు అవన్నీ కరెక్ట్ చేసుకుంటాం. సో ఈ రికరెంట్ మిస్క్యారేజెస్ వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇతర కారణాలు ఏవైనా కానివ్వండి మీరు ఎప్పుడు IVF సజెస్ట్ చేస్తారు? సో లైక్ ఐ సెడ్ నోన్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా ఆర్ మిస్క్యారేజ్ ఏ కారణం వల్ల అవుతుంది, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఎగ్ వల్ల అవుతుంది అంటే దెన్ IVF లాంటివి సజెస్ట్ చేస్తాం. కొంతమందికి ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టం కాదు, వీళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబెట్టుకోవడం కష్టం. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే వాట్ ఈస్ ద కాజ్ అనేది చూసుకుంటాం. IVF ఎప్పుడైతే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ లాంటివి ఉన్నాయో ఆర్ పేరెంట్లో వన్ ఆఫ్ ద పేరెంట్స్ ఏమైనా క్యారియర్ అయ్యి అది బేబీకి వెళ్ళడం వల్ల మిస్క్యారేజ్ అవుతుంది అనుకోండి, అప్పుడు PGT-SR అట్లా అడ్వాన్స్ టెస్ట్లు చేస్తామన్నమాట. సో నాట్ ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ 7-8 మిస్క్యారేజెస్ అయినా కూడా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీస్ వచ్చి విత్ ద రైట్ ట్రీట్మెంట్ వీ హ్యావ్ కంటిన్యూడ్ ప్రెగ్నెన్సీస్ అండ్ దే హెవ్ గాన్ హోమ్ విత్ హెల్దీ బేబీస్. సో ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, కారణం ఏది లేదు. నవడేస్ న్యూవర్ టెక్నాలజీ హెస్ కమ్, ఇమ్యూనోథెరపీ లాంటివి వచ్చాయి. సో ఇట్స్ అన్ ఎక్స్పెరిమెంటల్ థెరపీ బట్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్. రోజుకి దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్. సో ఇదేంటంటే ఇవన్నీ వాడడం వల్ల వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీస్. But if you ask me, immunotherapy, is it for everybody? Not for everybody. It is the right candidates who we choose. Okay. So we were discussing from long back the diabetes and thyroid ani. What about PCOS and PCOD plays a key role in miscarriage and recurrent miscarriages? సో PCOD ఏంటంటే ఇక్కడ మనకి అనవసరమైన ఎగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అవసరమైన ఎగ్స్ కన్నా అనవసరమైనవి ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఈ అనవసరమైన ఎగ్స్ వచ్చాయి అంటే దానికి ఫర్టిలైజ్ చేసి అంటే బేబీ అయ్యే కేపబిలిటీ ఉండదు. అలాంటివి ఏంటంటే వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా ఎగ్ ఫామ్ కాదు. ఎగ్ ఫామ్ కానప్పుడు ప్రెగ్నెన్సీస్ రావు. సెకండ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది హెల్దీ ప్రెగ్నెన్సీ కాదు. సో వాళ్ళలో మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో PCO వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ PCO వాళ్ళు ప్రెగ్నెన్సీ కొంచెం కష్టపడితే ఈజీగా వస్తుంది విత్ ద రైట్ లైఫ్ స్టైల్. మందుల సెకండరీ ఇక్కడ PCOs ఎస్పెషలీ PCOలో. సో వాళ్ళలో ఏంటంటే విత్ ద రైట్ మెడికేషన్ అండ్ విత్ ద రైట్ ఎక్సర్సైజ్ అండ్ రైట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ దే క్యాన్ స్టిల్ ఫాల్ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మంత్కి నెలకు ఒక్కసారి ఎగ్ తెప్పిస్తే అట్లా దే హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్ ఎట్ ప్రెగ్నెన్సీ. సో దేర్ వీ ఫోకస్ ఆన్ రెగ్యులరైజింగ్ ద సైకిల్. ఆల్రెడీ రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి, అలాంటి వాటికి ఏంటంటే వచ్చే ఎగ్ క్వాలిటీ ఎగ్ వస్తుందా లేదా అన్న దానిపైన ఫోకస్ చేస్తాం. సో దిస్ ఇస్ హౌ వీ వర్క్ ఆన్ ఇట్. ఓకే. సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అది చాలా వరకు ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు. మిస్క్యారేజెస్ కానివ్వండి, రికరెంట్ మిస్క్యారేజెస్ కానివ్వండి. సో బేసిక్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు నుంచే వీటన్నిటిని చేంజ్ చేసుకుంటే డెఫినెట్లీ ఇవన్నిటిని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే యాజ్ యూ సెడ్ బయాలజికల్ ప్రాబ్లమ్స్ కాకుండా ఇన్ జనరల్గా బాడీ ఏదైతే తీసుకోగలదో ఆ ప్రాబ్లమ్స్ని. ఎస్. సో లాట్ ఆఫ్ టైమ్స్ మనం చేసే బ్లడ్ టెస్ట్లో వీ గెట్ టు నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనేది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ 15% ఆఫ్ ద టైమ్. రెస్ట్ ఆఫ్ ద టైమ్ వీ రియలీ డోంట్ ఫైండ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద కపుల్. అలాంటి వాళ్ళకి ఏంటంటే ముందుగానే వీ పుట్ యు ఆన్ లైక్ ఫుల్ అన్ని సైడ్స్ నుండి వి కవర్. సో ప్రాబ్లీ ఇది కారణం ఉండొచ్చు అనేసి ఇమ్యూనోథెరపీ, ఇంట్రాలిపిడ్స్ ఇలాంటివన్నీ మనం ఇస్తాం అన్నట్టు. సో దట్ ఒక్క మిస్క్యారేజ్ అయినా పర్వాలేదు అంటున్నాం, బట్ ఎనీ మిస్క్యారేజ్ ఇస్ ఎమోషనలీ వెరీ పెయిన్ఫుల్ ఫార్ ద ఉమెన్ అండ్ ద ఫ్యామిలీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రెగ్నెన్సీ కాపాడుకోవడానికే చూస్తాం, అది బాగుందా లేదా అన్నది సెకండరీ. If it is a healthy pregnancy with the right support, with all these things, it will continue. If it is not a very healthy pregnancy, even in spite of good support, it will not continue. So mother psychological health is more important to keep on like this. Yes. So IVF లో కానివ్వండి లేకపోతే జనరల్ ట్రీట్మెంట్ లో కానివ్వండి మదర్ని లైక్ ద న్యూ గోయింగ్ టు బి న్యూ మదర్ని ఎలా మీరు ఎంకరేజ్ చేస్తారు, ఇలాంటి ఓవర్కమ్ చేస్తారు? So as a doctor we do take care of clinical part and all that, but we do have mental health care support system as well. So
ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఇట్ టేక్స్ ఎ విలేజ్ అంటారు. సో వీ ఆల్సో డూ దట్ ద సేమ్ కాన్సెప్ట్. ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ వీఆర్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హూ కమ్ అండ్ టుగెదర్ వీ హెల్ప్ ద కపుల్ అండి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద మదర్, మెన్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎఫెక్టెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే చెప్పరు. They try to be very brave in front of the women. But yes, So inside they'll be broken. So we do have mental health programs where we support the couples and then take them through. సో ఇప్పుడు కిమ్స్లో ఎలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయి ఇలాంటి రికరెంట్ మిస్క్యారేజెస్కి, జనరల్ మిస్క్యారేజెస్కి కానివ్వండి? So in KIMS, we have a genetic counselor who takes care of all the genetic abnormalities, and we as doctors, we are there to help you. Mental health is something we take care. And I did tell, we do offer immunotherapies లాంటివి ఆఫర్ చేస్తాం, అండ్ ఇంట్రాలిపిడ్స్ లాంటివి ఆఫర్ చేస్తాం, అండ్ దెన్ లూటియల్ ఫేస్ సపోర్ట్ అంటాం. సో ఓవ్యులేషన్ అయిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో వీ సపోర్ట్ ద ఉమెన్ విత్ ద రైట్ మెడికేషన్స్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. అండ్ బ్లడ్ సప్లై, ఒకవేళ బ్లడ్ సప్లై వల్ల ఏమైనా బేబీకి అందట్లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్. సో అలాంటి ఇంజెక్షన్స్ పెట్టి కంటిన్యూ చేయడం. సో దీస్ ఆర్ ఆల్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వాట్ వీ కెన్ ఆఫర్. సో యాజ్ పాసిబుల్ యాజ్ న్యాచురల్గా వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. ఏమీ కారణం లేదు అన్న వాళ్ళకి, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి వీ ఎంకరేజ్ దెమ్ టు ట్రై న్యాచురలీ. ఓకే, వచ్చిన ప్రెగ్నెన్సీ దెన్ వీ టేక్ కేర్. ప్రెగ్నెన్సీ రావట్లేదు ఆర్ ఏఎంహెచ్ లాంటివి అంటే ఇప్పుడు ఎగ్ క్వాంటిటీ తగ్గిపోతుంది అన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ టైం ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లాంటివి ఆఫర్ చేస్తాం. నా ఎగ్ తక్కువ అవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళలో ఇప్పుడు ఎగ్ డివైడ్ అవ్వాలంటే దిస్ లాట్ ఆఫ్ ఎనర్జీ దట్ నీడ్స్. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంటుంది. సో ఆ ఎగ్ రిజర్వ్ తగ్గిపోయినప్పుడు ఒక్కొక్క ఎగ్లో డివైడ్ అయ్యే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. దానివల్ల అబ్నార్మాలిటీస్ ఆర్ మోర్. సో ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ లాంటివి ఆఫర్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్న అన్ని ప్రాబ్లమ్స్ ఐవీఎఫ్లో కూడా, ఎందుకంటే దట్ ఈస్ ఇంటర్నల్ ప్రాబ్లమ్ ఆఫ్ అ మదర్. సో ఇవన్నీ ఐవీఎఫ్లో కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయా? అందుకని సక్సెస్ రేట్ అలా వస్తుందంటారా? ఎస్, రికరెంట్ మిస్క్యారేజెస్ క్యాన్ హ్యాపెన్ ఇన్ ఐవీఎఫ్స్ ఆల్సో. కానీ బికాస్ వీ నో వాట్ ఈస్ ద రీజన్, బికాస్ ముందుగానే వర్క్అవుట్ చేసుకుంటాం కాబట్టి వీ కవర్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ. ఇక్కడ ఎక్కువగా కాపాడే అవకాశం. ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనకి ఇఫ్ యూ నోటీస్ థర్డ్ మంత్లో ఎన్టీ స్కాన్స్ అని చేస్తారు, అండ్ 20 వీక్స్ అప్పుడు టీఫా స్కాన్ అని చేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీలో అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఫామ్ అయ్యాయి బేబీకి అంటే కళ్ళు బాగున్నాయి న్యాచురల్లో, బికాజ్ మనం అక్కడ ముందుగానే చెక్ చేసుకునే ఆస్కారం ఉండదు కాబట్టి. ఈవెన్ విత్ ద స్కాన్స్ లో కూడా వీ కెన్ టెల్ ఈ బేబీకి ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉందా అంటే చేతులు బాగున్నాయి, ఫింగర్స్ బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, బ్రెయిన్ బాగానే ఫామ్ అయిందా, ఆల్ దీస్ వి లుక్. ఐవీఎఫ్లో ఏంటంటే వీ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ బిఫోర్ హ్యాండ్. ముందుగానే చెక్ చేసుకుని ఆ బేబీ ఇలాంటి సఫరింగే లేకుండా చూసుకోవచ్చు. కానీ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి. Okay. So it is only for women who are more than 35 or men who is more than 45 or ఇంట్లో ఎవరికైనా అబ్నార్మాలిటీస్ మేనరికం లాంటివి ఏమైనా ఉన్నాయంటే దెన్ వీ గెట్ ఇన్ టు దీస్ డీటెయిల్స్. ఓకే, సో ఫైనలీ ఇవాళ రేపు పెళ్ళిళ్ళు చేసుకోవడమే లేట్ చేసుకున్నారు, 30s ఆఫ్టర్ 30s. సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ అయ్యే అవకాశాలు ఉంటాయా? యాజ్ యూ సెడ్ ఏజ్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. సో ముందు పెళ్లి చేసుకొని లేకపోతే ఇప్పుడు 30 తర్వాత పెళ్లి చేసుకుని కూడా ప్లానింగ్ చేసుకుంటున్నారు. సో ఎలాంటి సలహా ఇస్తారు? Nowadays, fertility is for couples who we want to help, but ala అని చెప్పేసి we don't ask you to stop living and have kids early. Nowadays you have a choice. You can make your decision when you want to fall pregnant. ఇలాంటి వాళ్ళకి సింగిల్ women అయితే we offer oocyte freezing లాంటివి. మ్యారేజ్ అయిన కపుల్స్ ఏంటంటే we offer embryo freezing. So you can take control when you want to have a child. So egg reserve కి there is a expiry date. యూట్రస్ కి ఎక్స్పైరీ డేట్ లేదు. ఈవెన్ ఎట్ 40 యూ కెన్ హ్యావ్ కిడ్స్, కానీ యూ షుడ్ బి యువర్ బెస్ట్ వర్జన్ సో దట్ యూ డోంట్ హ్యావ్ డయాబెటీస్, యూ డోంట్ హ్యావ్ హైపర్ టెన్షన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో యువర్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ మోర్ అక్కడ. రైట్, సో మిస్క్యారేజ్ అండ్ రికరెంట్ మిస్క్యారేజెస్కి డిఫరెన్స్ క్లియర్గా చెప్పారు. అలాగే అవి కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అంటే కీప్ ఆన్ మిస్క్యారేజ్ గర్భస్రావం అవ్వడానికి లేకపోతే గర్భస్రావానికి కారణాలు ఏంటి అని ముందస్తుగా తెలుసుకొని దానికి తగ్గట్టు వైద్య సహాయం తీసుకుంటే ఖచ్చితంగా మిస్క్యారేజెస్ బయటపడొచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. ఇది వాటి జీవనరేఖ కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు HM TV.